త్వరలో ఫారిన్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. కొత్త సంవత్సర వేడుకలు యూరోప్లో సెలబ్రేట్ చేసుకునేందుకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే బయటకు చెప్పిన రాహుల్ టూర్ డీటెయిల్స్ మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బ్రేక్ తీసుకుంటున్నారు. అయితే ఈసారి ఆ సీక్రెట్ ను ముందే చెప్పేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు రాహుల్ యూరోప్ వెళ్తున్నారు. అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నానని, తాను యూరోప్ వెళ్తున్నానని ట్వీట్ చేశారు. రాహుల్ తన ఫారిన్ ట్రిప్ డీటెయిల్స్ ను ట్విట్టర్లో పబ్లిక్ గా అనౌన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. గతంలో రాహుల్ గాంధీ ఫారిన్ ట్రిప్ ఓ మిస్టరీగానే మిగిలింది. సుమారు 2 నెలల పాటు ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. బ్యాంకాక్, థాయిలాండ్, ఇండోనేషియా వెళ్లారంటూ ప్రచారం జరిగినా అఫీషియల్ గా మాత్రం ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. దీనిపై దేశం మొత్తం రాద్ధాంతం జరగడంతో ఈసారి అలాంటి కన్ఫ్యూజన్ కు ఛాన్స్ ఇవ్వలేదు రాహుల్. తన ఫారిన్ టూర్ ను ముందే అనౌన్స్ చేశారు. అయితే ఈసారి కూడా ఫారిన్ ట్రిప్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. యూరోప్ వెళ్తున్నానని చెప్పారే తప్ప క్లియర్ గా ఎక్కడికి అనేది చెప్పలేదు రాహుల్. ఎన్ని రోజుల్లో తిరిగి వస్తారో కూడా అనౌన్స్ చేయలేదు.